నమస్తే. లాలాజీ గారి ట్రూత్ ఎటర్నల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి మాట్లాడుకున్నాము. తర్వాత వేదాలంటే ఏంటో మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కర్మ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసేసి మూడో టాపిక్ వచ్చి ఇది స్పిరిచువాలిటీ అనే దాని గురించి మాట్లాడారు. ఈ స్పిరిచువాలిటీ అనే పదం గురించి అంటే బుక్లోకి వెళ్ళబోయే ముందర ఊరికి నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఒక 5 నిమిషాలు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? తెలుగులో ఆధ్యాత్మికత. అంటే ఇంతకంటే పెద్ద అంటే టోటల్గా అంటే మనం రెగ్యులర్గా చూస్తున్న వాటికంటే కూడా ఇంకా లోపలికి వెళ్ళి డీప్గా చూసి ఆలోచన చేసే విధానాన్ని ఆధ్యాత్మికత అనుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు, పూజలు చేయడము, సన్యాసాశ్రమము అంటారు. అవన్నీ కాదు. స్పిరిచువాలిటీ అంటే ముఖ్యంగా ఏంటి, మన మీద మనం పనిచేసుకుంటూ మనమేంటో తెలుసుకుంటూ మనం హాయిగా సంతోషంగా ఉండడమే నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత. అంటే ఏంటి, ఏ విషయమైనా ఇప్పుడు మనకి కారు ఉంది, పర్ఫెక్ట్గా ఇప్పుడు మనము యాక్సిలేటర్ ఏంటి, బ్రేక్ ఏంటి, తర్వాత ఇవన్నీ మనకు తెలిసాయి అనుకో, దాని గురించేటప్పటికి అది ఊరికి తెలియడమే కాదు, దాన్ని అనుభవంగా కూడా చేసి డ్రైవ్ చేస్తూ ఉన్నామనుకో, మనకి ఎక్కడ ఆగచ్చు, ఎక్కడ ఆగకూడదు, ఏంటి అనేటువంటిది మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఏ విషయం గురించి అయినా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా సహజంగా ఏంటి నడిచిపోతుంది. ఇప్పుడు మన కరోనా వచ్చింది, ఎందుకు వస్తుంది, ఏంటి, వాళ్ళకి జబ్బు వచ్చింది, ఎందుకు, ఏంటి, ఇట్లా 24 గంటలు మన జీవితం మొత్తం మనకున్నది సమాధానం కంటే కూడా ప్రశ్నలే ఎక్కువ. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన మనస్సుని మనం గనక ఫోకస్ పెట్టి మన మనస్సు మీద మనం పనిచేసుకుంటే మన విషయాన్ని గ్రహించవచ్చు. కాకపోతే ప్రతి వాళ్ళకి సమస్య ఏంటి? మనస్సే. అంతే కదా. నా మనసు నిలబట్టలేదు, నాకు శాంతి లేదు, నాకు సంతోషం లేదు అని ఎప్పుడు కూడా మనసుని కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఉంటారు తప్ప, ఈ మనసు నేను చెప్పినట్టు వింటుంది అనేటువంటి ప్రాసెస్ వచ్చిందంటే ఉండేదంతా సంతోషం, సుఖము, శాంతి ఉంటుందన్నమాట. అల్టిమేట్ ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, మన గురించి మనము, ప్రపంచం గురించి మొత్తం అసలు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించడాన్ని ఆధ్యాత్మికత అని అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్లో ఆయన వేదాల గురించి ఆయన ఇంట్రడక్షన్ చెప్పిన దాంట్లో ఏం చెప్పారు, రాజయోగం అన్నా లేకపోతే మనం చెప్తున్న సాధన అన్నా కూడా ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే మన మనస్సు మీద మనం పనిచేసుకోవటం అని చెప్పారు. తర్వాత వేదాలు ఏంటి, వేదాలంటే కూడా ఏం లేదు, 4 వేదాలు ఉన్నాయని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. వేదం అంటే ఏంటి, తెలుసుకోవటం. ఏం తెలుసుకుంటాము, ఆ తెలుసుకునేదాన్నే జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఇందాక ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అంటే ఒక క్లారిటీ అనమాట. ఏంటి క్లారిటీ, అసలు మనం ఇప్పుడు ఏమీ తెలియకుండా ఇక్కడి నుంచి వచ్చాము, వెళ్ళామా, తిన్నామా, బతికామా అనకుండా అసలు మన జీవితానికి మనకు ఒక స్పష్టత తెలిసిందనుకో, అది క్లారిటీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఆ స్పష్టత? మన నడిపిస్తున్నదంతా ఇప్పుడు మన ఈ టాపిక్లో మహానుభావుడు మాట్లాడింది కూడా మైండ్కి సంబంధించే చెప్పారు. చక్కగా ప్రతి పారాగ్రాఫు, ప్రతి సెంటెన్సు చదువుకుందాం. అది దాంట్లో ఏంటి, మన మనసు మీద పని. ఆ తర్వాత తర్వాత ఏం చెప్పారు, మనకు భౌతిక శరీరం ఉంది కాబట్టి ఏం జరిగినా భౌతిక శరీరం ద్వారానే పని జరగాలి కాబట్టి పని యొక్క ప్రాముఖ్యత గురించి కర్మలో చెప్పారు. అంటే ఏంటి, బేసిక్ అనమాట. ఊరికి కూర్చోలేం కదా, తినడం అన్న పనే, లేకపోతే ఆలోచించిన పనే, లేకపోతే విషయాన్ని అంటే ఏంటి, ఆలోచన, జ్ఞానము, పని 3 కలిసే ఉంటాయి. 3 శరీరాల ద్వారా పని జరుగుతుందని కర్మ దాంట్లో చెప్పారు. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి స్పిరిచువాలిటీ ఏంటి, కంప్లీట్గా ఇప్పుడు నాకు అర్థమైంది అయితే ఆయన మన మనస్సు ఎట్లా పనిచేసుకోవాలి, మనస్సు మీదనే ఈ టాపిక్ అంతా చెప్పినట్టుగా మీరు కూడా అంత మొత్తం చదువుదాం, ఒక్క సెంటెన్స్ కూడా పోకుండా. ప్రతి సెంటెన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది నిదానంగా అది అర్థం చేసుకుందాం. అంటే ఏంటి, అల్టిమేట్గా ఈయన స్పిరిచువాలిటీ అనే దాని గురించి లాలాజీ గారు ఏం చెప్పారు అనేది చదువుకుంటూ చెప్తాము. ఏం చెప్పారు ఇందులో లాలాజీ గారు, మనిషి యొక్క శరీరము, మనిషి 3 శరీరాల ద్వారా తయారైంది. 3 శరీరాలు ఏమేంటి, ఆ 3 శరీరాలు, ఒకటి భౌతిక శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 కారణ శరీరం. అంతే కదా. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు నా పన్నే చూడండి, నాకు శరీరం ఉంది, ఈ శరీరం లోపల నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఏదో ఒక పని చేయాలనో లేకపోతే ఇంకోటనో వస్తున్నది. ఆ పని చేస్తున్నాం అనే విషయం కూడా మనకేం తెలియదు. అంటే ఏదో ఆ పని చేయటానికి కావలసినటువంటి జ్ఞానము, ఒక విత్తనము ఏదో ఉంది, దాన్నే కారణ శరీరం అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే చైతన్యం, దాన్నే జీవం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే మనకి కనపడకుండా ఏదో ఒకటి మనకు వచ్చిన ఆలోచన ద్వారా అయ్యేట్టుగా ఆలోచన వస్తుంది కదా. ఈ ఆలోచన ఎలా వస్తుంది, ఆ కారణం వల్ల వస్తుంది. ఈ వచ్చిన ఆలోచన
ఆ కారణం వల్ల వచ్చినటువంటి ఆలోచన శరీరం ద్వారా పని వ్యక్తం అవుతుందన్నమాట. ఇది ఆయన చెప్పింది. ఆ తర్వాత ఈ మూడు కూడా ఎలా, ఈ భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, ఈ కారణ శరీరము, ఇవన్నీ కూడా వీటికి 3 గుణాలు ఉన్నాయి. సత్వ తమో రజోగుణాలు అన్నాడు. ఆ తర్వాత ఈ 3 అంతే కదా, నిద్ర లేచాము అది తమో గుణం, భౌతిక శరీరం పని జరుగుతుంది కాబట్టి. అలాగే ఆలోచనలు చేస్తున్నాము సూక్ష్మ శరీరము, అంటే అది వచ్చి సూక్ష్మ శరీరం వచ్చి రజోగుణం. ఆ తర్వాత వచ్చి లోపల వచ్చి మనకు తెలియకుండా ఉన్నది ఒక అజ్ఞానం అనండి, ఆనందం అనండి, చైతన్యం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాన్ని సత్వగుణం అన్నారు. అంటే ఈ 3 గుణాలు ఈ ప్రతి జీవిలో ఉంటాయి. కాకపోతే ఏంటి, 3 గుణాలు ఉండాలి కూడా. తమో గుణం కనుక లేకపోతే మనకు నిద్ర అనేది, నిద్రకి వెళ్ళాం. 24 గంటలు రజోగుణంలో ఉన్నామంటే ఎప్పుడు ఆ పని ఈ పని అనే పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రెస్టే సత్వగుణం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని వాళ్ళు మర్చిపోవడం అన్నమాట. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. కాకపోతే ఏ గుణం ఎక్కువ డామినేట్ చేస్తే దాని ప్రకారం మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అది ఏం చెప్పింది. తర్వాత వాటిని బట్టే ఈ 3 గుణాలకు అనుగుణంగానే వాళ్ళకి ఆ పేర్లు కూడా పెట్టారు. సత్వగుణము, తమో గుణం, రజోగుణం అని. ఆ తర్వాత తమో గుణం అనేది బయట వ్యక్తం అవుతుంది, శరీరం అనుకోండి. రజోగుణం అనేది సూక్ష్మంగా ఉంటుంది. అట్లాగే సత్ అనేది కారణం అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, సత్వగుణం వచ్చి హయ్యెస్ట్ అనమాట, టాప్. అదే రజోగుణం వచ్చి మధ్యలో ఉంటుంది. అలాగే తమో గుణం వచ్చి అంటే లోయర్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ అంటే బాడీ అంటే మొట్టమొదటిది కాబట్టి. ఆ తర్వాత అది కనపడుతూ ఉంటుంది కదా భౌతిక శరీరం, అది తమో గుణం అనమాట. ఆ తర్వాత సరే నెక్స్ట్ ఏంటి, డెన్సిటీ అండ్ ఫైనెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ది సటిల్ బాడీ అండ్ యాజ్ సచ్ ఇట్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ రాజ. అది సూక్ష్మ శరీరం వచ్చి రజోగుణం. ఇవన్నీ వాటిని కూడా ఈ 3 గుణాలు అనేది చెప్తారు. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, ఈ 3 గుణాలు, ఈ 3 శరీరాలకి కొన్ని పేర్లు చెప్తున్నారన్నమాట. ఏంటవి, ఇప్పుడు తమో గుణం ఉంది కదా, దాని లక్షణం వచ్చి మూఢత్వం అన్నమాట, ఈడియాటిక్ అని అంటాడు, మూఢత్వం. తర్వాత అలాగే రజోగుణం వచ్చి చంచలం అనమాట, ఫిక్కిల్ అనమాట. అంటే ఒక చోట ఉండదు, నేను అది సాధిస్తాను, ఇది చేస్తాను, ఏదో చేస్తానని చెప్పేసి 24 గంటలు ఆ మనసు అంతే కదా, మనసుకు వచ్చిన ఆలోచనే కదా శరీరాన్ని పరిగెత్తించేది, అది రజోగుణం. మూడోది వచ్చి ఏం చెప్తాడు, నార్మల్గా సత్వగుణం అన్నాం కదా, కానీ సత్వగుణానికి ఈయనేం పేరు పెట్టాడు, అజ్ఞానం అని పెట్టాడు. ఇగ్నోరెంట్ అంటే కదా, ఇప్పుడు నిద్రపోతున్నాము, నిద్రలో మనకేం తెలియదు కదా, అంటే మన మైండ్ ఏం పనిచేయడం లేదు కదా. నిద్ర లేచిన తర్వాత నిద్రపోయినామంటే ఆ బ్రహ్మాండంగా నిద్రపోయినామంటాం. ఆ నిద్రలో మరి మనం ఉన్నామా, ఆ విషయం మనకు తెలుసా, తెలియదు కదా. అందుకని ఈయనేం చెప్పాడంటే ఆ సత్వగుణాన్ని, ఆ కారణ శరీరాన్ని, తర్వాత ఇంకోటి ఆత్మనండి ఏమోనండి, మొత్తం మీద దాన్ని ఆయన అజ్ఞానం అని చెప్పి అంటున్నారు, ఇగ్నోరెంట్. తర్వాత ఏంటి, ఈ తమో గుణంలో ఉన్న విషయం ఏంటి, ఇది నడిచేది ఎట్లా, బాడీ మైండెడ్. అంటే దీనికి బాడీ మైండెడ్ అంటే బాడీయే ముఖ్యం అన్నమాట. దీనికి మైండ్ సంగతి కూడా అంత పెద్దగా ఏం పట్టదు. ఎంతసేపటి దీని లక్షణాలు ఏంటి, మూఢత్వం. ఎందుకంటే మనసుతో పెద్దగా ఏం ఆలోచించరు కదా, అందుకని దీనికి శరీరం తప్ప నాకు ఇంకోటి ఉంది అనేటువంటి విషయం కూడా వాళ్ళకేం తెలియదు అనమాట. మనకు కనపడుతూ ఉంటారు మనం అబ్జర్వ్ చేస్తే. అతను వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే శరీరమే, అన్ని శరీరానికి సంబంధించిన విషయాలే తప్ప అదర్ దాన్ బాడీ ఇంకో సంథింగ్ ఏదేదో ఉంది అనే ఆలోచన కూడా వాళ్ళకి తట్టదు. అందుకనేంది, వాళ్ళు కాన్షియస్గా శరీరానికి సంబంధించినవి చేసుకుంటూ ఉంటారు. అంటే బాడీ తప్ప వాళ్ళకి ఇంకొకటి లేదనమాట. తర్వాత ఇంకోటి కూడా ఏంది, అసలు ఈ బాడీ ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి అందదు. ఏదో అంటుంటారా, తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, ఏదో తెచ్చుకున్నామా, ఉన్నామా అని తప్ప ఎందుకు వచ్చామో ఏంటి, అసలు ఏంది ఈ శరీరం పర్పస్ ఏంది అనేటువంటి ఆలోచన ధోరణికి కూడా వాళ్ళు వెళ్ళికి వస్తేనే లేదనమాట. అందువల్ల ఏమన్నారు, దీన్ని ఈ ఇండివిజువాలిటీ, సపరేట్ ఎగ్జిస్టెన్స్ అంటే దానికి తప్ప ఇంకొక దానికి వెళ్ళదు కాబట్టి దీన్ని వీళ్ళని ఏమన్నారంటే మూఢత్వం అన్నారు. మూడులు అని అనమాట. మూడులు అంటే వాళ్ళ శరీరం, మూడులు అంటే చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ శరీరానికి సంబంధించిన భావం తప్ప ఇంకొక భావం ఏవి లేకుండా ఉండడం. తర్వాత రెండోది వచ్చేది, ఇప్పుడు మనం నిన్న చదివాం కదా కర్మ, ఈ కర్మకి ఇది వర్తిస్తుంది అనమాట. అంటే యాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆ యాక్షన్ ఏందని కూడా వాటికంత అవగాహన ఉండదు. ఎవరికి అవగాహన ఉంటుంది, ఇది రెండోది చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు, వర్షిప్పర్స్ ఆఫ్ మైండ్ అలాంగ్ విత్ బాడీ, మైండ్తో పాటు బాడీని పనిచేయిస్తారు. అంటే వీళ్ళకి మైండ్ ఉందని తెలుసు అనమాట. వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, మొదటి వాడేంటి, ఈ మూడులకు ఆ శరీరం తప్ప తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాడికి వచ్చే ఫలితాలు తెలియదు, వాడికి తాత్కాలికం తప్ప ఫ్యూచర్ అనేది ఉండదు. తర్వాత వాడు ఇంకా లక్షణాలు అంతకుముందు చెప్పారు కదా, వాడికి సోమరితనం, ఆ చేసిన తప్పులే చేసుకుంటూ పోవడము, తర్వాత బద్ధకస్తం, ఎప్పుడు అది ఆలస్యం, నిద్ర, భయం అవి వాడి లక్షణాలు అనమాట. ఇక్కడ వచ్చేసైడ్ ఏం చెప్తాడు, ఈ రజోగుణం క్వాలిటీస్ ఏంది, మైండ్ బాడీతో పనిచేసే
చేసేవాడు. వీళ్ళు ఎప్పుడు కష్టపడి పని చేస్తారు, హార్డ్ వర్కింగ్ వీళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తేనే సాధిస్తామని ఎప్పుడు పని అని పరిగెడుతుంటారు. తర్వాత వీళ్ళకి చిన్న దానికి వచ్చిన ఇరిటేషన్ వస్తుంది, అంతే కదా. వీళ్ళు అనుకున్నది వీళ్ళలాగా పక్క వాళ్ళు పని చేయకపోతే డెఫినెట్గా కోపం వస్తుంది కదా, అట్లా. తర్వాత రియాక్ట్ అవుతారు. అంటే రియాక్ట్ అవ్వడం అంటే చేయకపోతే కోపమే అవతల వాళ్ళతో, అంటే గట్టిగా కోప్పడైనా చేయించే పొజిషన్కి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఆలోచిస్తారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళకు ఇంకొక క్వాలిటీ ఏంది, సెల్ఫిష్ అనమాట. అంతేగా, వాళ్ళ కోసం వాళ్ళు పని చేసినప్పుడు అంటే తెలుసు కదా ఏది చేస్తే వస్తుంది ఏది చేస్తే రాదు అని కొంచెం మనసును అప్లై చేస్తారు కాబట్టి కొంచెం సెల్ఫిష్నెస్ కూడా ఉంటారు. వీళ్ళని చెంచల్ అంటారు, ఫికిల్ అంటాడు. ఎందుకు ఫికిల్ అంటే ఒక చోట కూర్చోరు, 24 గంటలు ఏదో ఒకటి చేద్దామని పరిగెడుతుంటారు. వీళ్ళకి బాడీ ఉంది, ఆ తర్వాత దానికి సంబంధించి కొద్దిగా గొప్ప జ్ఞానం కూడా ఉంది శరీరానికి సంబంధించి. ఆ తర్వాత వీళ్ళు ఏంది మైండ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతారు, లేకపోతే అంతే కదా, లాభాన్ని నష్టాలు ఆలోచన చేస్తున్నారు అంటే మైండ్ని కొంచెం ఇస్తారనమాట. కొంచెం సెల్ఫిష్నెస్ ఉందంటే కూడా మైండ్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. అందువల్ల మైండ్ మీద పెడతారు, కాసేపు బాడీ మీద పెడతారు. ఆ తర్వాత ఈ తర్వాత వీళ్ళు పని ఆలోచిస్తారు, తర్వాత నిద్ర లేచిన తర్వాత పని కూడా చేస్తారు. అండ్ మైండ్ అండ్ ది వేకింగ్ అండ్ డ్రీమ్ స్టేట్స్ డజంట్ అండర్స్టాండ్ ది పర్పస్. కాకపోతే ఇవన్నీ చేసినాక కూడా వీళ్ళు కూడా మనసు ఎందుకుంది ఏంటి, ఈ మనసు లక్షణాలు ఏంటి అని వీళ్ళేం అర్థం ఏం పెద్దగా చేసుకోరు, అంతే కదా. వీళ్ళ లక్షణం ఎంతసేపటికి ఏంది, నా మనసు ఉంది, నేను పని చేయాలి, ఈ పని వల్ల నాకు ఈ లాభం వస్తుంది, అక్కడికి పోతే నేను అది వస్తుంది, ఇక్కడికి పోతే ఇది వస్తుంది అని ఆలోచన చేస్తారు, పని చేస్తారు, అంతే తప్ప వీళ్ళకు కూడా కంప్లీట్గా వాళ్ళ మనసుకు సంబంధించిన జ్ఞానమే వాళ్ళకు ఉండదు. తర్వాత అది వాళ్ళ కండిషన్ అంటే అది వాళ్ళ స్థితి. అంటే ఏంది, వాళ్ళకి పూర్తిగా ఇంకా అవగాహనకి రాలేని స్థితిలో ఉండడమే వాళ్ళ స్థితి. ఆ తర్వాత ఇంకోటి ఏంది, ఫికిల్, రెస్ట్లెస్నెస్, డిస్టర్బ్డ్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళకి. వీళ్ళ మనసుకు శాంతి ఉండదు, ఆ పని పరిగెడతారు కాబట్టి చంచలంగా ఉంటారు, కుదురుగా కూర్చోరు, ఇవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ మీద వాళ్ళకి పెద్ద కంట్రోల్ ఉండదు, అంతే కదా. అది కావాలి ఇది కావాలి అనుకున్న వాడికి అది రాకపోతే ఏమొస్తుంది, కోపం వస్తుంది. కోపం వస్తే, కోపం అంటే ఏంది, అదొక రకమైన ఎమోషన్ వచ్చిన తర్వాత ఇంకా డిస్టర్బెన్స్ అనమాట. అలా అంటే కంప్లీట్గా వాళ్ళ మైండ్ గురించి వాళ్ళకి ఏమంత అవగాహన లేని స్థితిలో ఉంటారు ఈ రజోగుణం వాళ్ళు. అంటే రజోగుణం అంటే మళ్ళీ సత్వ తమ గుణాలు మనలోనే ఉన్నాయి. అంటే ఏంటి, మనలో తమో గుణం, ఆ బద్ధకం, ఆ ఆలోచన లేకపోవడం, నేనే శరీరం అనే భావం ఉంది. రజోగుణం కొంచెం అది చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ సరిగా పనులు కాకపోతే డిస్టర్బ్ అయ్యే వ్యవహారం ఉంది. అంటే మనమే, అంటే ఇది మన సూక్ష్మ శరీరం అన్నమాట. మూడోది ఏం చెప్తాడు, సోల్ వర్షిపర్స్ ఆఫ్ సోల్ అలాంగ్ విత్ బాడీ అండ్ మైండ్. ఇది మూడో గుణం వచ్చి కారణ శరీరం అన్నాడు కదా, అజ్ఞానం అన్నాడు కదా, ఆ సత్వగుణం అన్నాడు కదా. ఇది వీళ్ళకేంటి, ముఖ్యంగా వీళ్ళ క్వాలిటీ ఏంటి, వీళ్ళు అహింసకి అంటే హింసకి వాటికి పోరు, కొంచెం శాంతంగా ఉంటారు. ఆ తర్వాత వాటితో పాటు అంత స్వార్థం కూడా ఉండదన్నమాట. కానీ వీళ్ళని కూడా ఇగ్నోరెంటే అంటున్నాడు, అజ్ఞానులనే అంటున్నాడు. ఎందుకు అజ్ఞానులు అంటున్నారు, వీళ్ళకి దేవుడికి తన గురించి కనుక్కోవాలనే విషయము తెలుసు, తర్వాత కొంచెం జ్ఞానం కూడా అబ్జర్వ్ చేయాలని తెలుసు, ఆ తర్వాత శరీరం ఎందుకుంది, మనసు ఎందుకుంది అని కూడా కొద్దిగా గొప్ప తెలుసు. తర్వాత ఇవన్నీ సరి చేసుకుంటే మనసు శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని కూడా కొంతవరకు తెలుసు. కాకపోతే దీనికోసం వీళ్ళు ఏం చేస్తారు, చదువుతారు, ఆలోచన చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కానీ వీళ్ళకి కూడా కొద్దిగా గొప్ప డిజైర్స్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఫిజికల్ బాడీ భూమి మీద వస్తుందంటే డిజైర్స్ అంటే సెల్ఫిష్ డిజైర్స్ లేకపోవచ్చు, ఏదో ఒకటి వాళ్ళ ద్వారా జరగాలనే ఆలోచన కూడా డిజైర్ కిందకే వస్తుంది కదా. అందుకని వీళ్ళని ఏమన్నాడంటే ఇగ్నోరెంట్ అంటాడు. అంటే ఏంది, కొద్దిగా గొప్ప జ్ఞానం అయితే ఉంది కానీ పూర్తి జ్ఞానం వీళ్ళకు కూడా లేదు. పూర్తి జ్ఞానం ఇది ఇప్పుడు మన పరిస్థితి అది. ఇప్పుడు నా ఉదాహరణ నన్నే తీసుకుందాం. నాకు శరీరం ఉంది, నా మనసుకు తెలుసు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, నాకు ఏం చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేస్తే బాధ వస్తుందని కూడా నాకు తెలుసు. కానీ అసలు ఇప్పుడు దేవుడు ఏంటి, ఆయన నిజంగా ఉన్నాడా, ఇప్పుడు విశ్వం అంతా ఒకటే అంటున్నారు కదా, లోపల బయట ఒకే స్థితిలో ఉండాలంటున్నారు కదా, ఇవి ఇంతవరకు పూర్తి అవగాహన ఉందా నేను చెప్పలేము, తెలియదు కదా. అలా అయితే తెలిస్తే ఈ శరీరం ఎప్పుడు వదిలిపెట్టబడుతుంది చెప్పగలుగుతామా, చెప్పలేము. అది అంటే పూర్తి అవగాహన అయితే లేదు, కానీ కొంచెం ఉన్నదన్నమాట. అది ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళనమాట. ఈ 3 లక్షణాలు ఆల్మోస్ట్ మన అందరిలో కూడా ఇంతే ఉండుంటాయి అనుకోవచ్చు. తర్వాత బాడీ మీద అటెన్షన్ ఫిక్షన్, ఈ మొట్టమొదటి వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బాడీ మీదనే ఉంటుంది. తర్వాత
రెండో వాళ్ళకి వచ్చేమో నిద్ర లేచిన తర్వాత పని చేస్తారు, ఆలోచన చేస్తారు రెండో వాళ్ళు. మూడో వాళ్ళకేమో కొద్దో గొప్ప తెలుసు కానీ పూర్తిగా జ్ఞానం తెలియదు అంటాడనమాట ఈ పారాగ్రాఫ్లో. తర్వాత ఇంకోటి ఏంటి, బాడీ మైండెడ్, మైండ్ మైండెడ్ అండ్ సోల్ మైండెడ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ టర్మ్స్, పేర్లు పెట్టాడు. ఫస్ట్ వాళ్ళేమో బాడీ మైండ్, రెండోదేమో మైండ్, మూడోది వచ్చి సోలు మైండ్ అంటారు. కాకపోతే దీన్ని ఇంకోటి కూడా అనొచ్చు, బాడీ ఉంది, హ్యావింగ్ మైండ్, బాడీ ఉంది, మనస్సు ఉంది, జీవత్వం ఉంది. సోల్ అంటే జీవం అనుకుందాం, లేకపోతే కారణం అనుకుందాం, ఏమన్నా కానివ్వండి. తర్వాత ఈ 3 కవరింగ్స్ అందరి జీవులలో ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా వీటిని కవర్ అయింది అంటారు. ఏంటి కవరింగ్? నా శరీరం ఉంది, నా మనస్సు ఉంది, నేను నిద్రపోతున్నప్పుడు నాలో నేను నిద్ర లేచిన తర్వాత లోపల నన్ను రక్షిస్తున్న ఇతను ప్రాణశక్తి అనండి, లేకపోతే చైతన్య శక్తి అనుకుందాము, జ్ఞానశక్తి అనుకుందాము, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక ఎనర్జీ అయితే ఉంది. ఈ 3 మనందరిలో ఉన్నాయి. ఈ 3 మనకి కవర్లు. మన ఫస్ట్ కవర్ ఏంది? మన బాడీ. మన సెకండ్ కవర్ ఏంటి? మన మైండ్. మన థర్డ్ కవర్ ఏంటి? మన కారణం. ఈ 3 మనందరికి కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా అయింది ఈ మైండ్ ఈ సటిల్ మైండ్ వచ్చేసేసి అంటే మన సూక్ష్మ శరీరం మధ్యలో ఉంది. దీనికి ఈ మధ్యలో అంటే మన మనస్సుకి ఏదో భగవతత్వం ఏదో సంథింగ్ ఉంది, ఇది చేస్తున్నప్పుడు నాకు శాంతి వస్తుందని తెలుసు. తర్వాత మన శరీరం ఉంది, ఇది అనవసరంగా వాటికి వీటికి పరిగెడుతుంది, దీనివల్ల రాబోతున్న నష్టం ఏంటో కూడా మన సూక్ష్మ శరీరానికి తెలుసు. అంతేగా ఇప్పుడు చాలామందిని అడగండి, వాళ్ళకి తెలియక చేస్తారు, అన్నీ తెలిసే చేస్తారు. ఇప్పుడు తాగితే లివర్ చెడిపోతుంది ఎందుకు తెలియదు? తెలుసు. లేకపోతే మొన్న వెళ్ళినట్లు ఇట్లాంటి వాటిలో కొన్నిట్లో ఇరుక్కున్నారనుకో, ఒకవేళ పొరపాటున పోలీసులకు దొరికితే బదనం అవుతారని తెలుసు. తెలిసినా ఎందుకు ఆపుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి కారణాలన్నమాట. అంటే ఏదో ఈ ఉన్నటువంటి ఆనందం సరిపోవటం లేదు, ఇంకా ఏదో నాకు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అది భ్రమ, రాదు. ఆనందం ఎప్పుడు కూడా మనలో ఉంది. ఒక పైన కనిపించేటువంటి ఎన్ని ఎక్స్టర్నల్ థింగ్స్కి తీసుకెళ్ళినా నెక్స్ట్ ఏంటి అని వస్తుంది. అంతే కదా. ఒక మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టాము, ఫర్నిచర్ పెట్టుకున్న తర్వాత బాల్కనీలో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అవి ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ డిజైర్సే తప్ప వాటితోటి ఇది ఎండ్ అయ్యే విషయం అనేది ఈ ఎక్స్టర్నల్ అంటే భౌతికంగా ఉన్న వాటిలో రాదు. అది జ్ఞానం. కానీ తెలియదు కదా. వస్తుంది ఎందుకంటే బాడీ తప్ప ఇంకోటి లేదనుకుంటున్నారుగా. ఈ బాడీకి ఏదో వస్తుంది అనుకుంటున్నారు. ఆనందం వచ్చేది బాడీకి కాదు, మనసుని. ఆనందం అంతా ఎప్పుడైతే మనసుని నిశ్చలం చేయగలిగి శాంతిగా ఉంచుకుంటాడో అది ఆనందం. ఆ నిశ్చలంగా శాంతిగా ఉంచుకుండాలి అంటే ఈ తిరుగుతున్నటువంటి మైండ్ని పద్ధతికి తీసుకొచ్చి పెట్టుకోగలగాలి. ఆయన చెప్తారు ఇప్పుడు ఈ చాప్టర్లోనే. ఆ తర్వాత కాకపోతే ఈ మన మనస్సుకి తెలుసు, మంచేదో తెలుసు, చెడేదో తెలుసు, కానీ పాపం చెయ్యకుండా ఉండలేని స్థితికి ఉన్నారనమాట. ఆ తర్వాత పీపుల్ అండ్ ద బాడీ దే ఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు, ఏం చేసినా ఇంటలెక్చువల్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు కూడా ఎంతసేపటికి అంటే శరీరం మీద దాని మీదే పెడతారు, ఆ ఫిజికల్ ప్లేన్లోనే ఉంటారు అంటారు. తర్వాత ఇంకోటి ఏంది, రిటర్న్స్ ఇన్ అన్ అన్కాన్షియస్ బికాజ్ ఇట్ డజంట్ నో హౌ టు రిమైండ్ అండ్ హ్యావ్ కంట్రోల్. తర్వాత పాపం కాసేపు చేసిన తర్వాత ఒక రకమైన మానసిక స్థితి ఉంచుకున్నా దాన్ని ఎట్లా నిలబెట్టుకోవటం చేతగాక బాధపడుతూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు మనం పూజ చేస్తాం, ఎందుకు నువ్వు పూజ చేస్తున్నావు అంటే కొంతమంది ఏదో కోరికలు ఉన్నాయని చేస్తారు, కొంతమంది ఆ స్థితి దాటుతారు, నాకేదో మనశ్శాంతి వస్తుంది అందుకని చేస్తున్నాము అంటారు. మరి మనశ్శాంతి నీకు గంట వచ్చింది కదా, ఒక అరగంట, మరి ఈ మనశ్శాంతి మిగిలిన 23 గంటలు నిలబడి పెట్టుకున్నావా? పెట్టుకోలేరు. అంటే ఏంటి, ఆ తీసుకున్న స్థితిని లేకపోతే ఆ చేసిన పద్ధతిని కూడా దాన్ని కంట్రోల్ పెట్టుకోలేరు అనమాట. అది బికాజ్ ఇట్ డజంట్ నో హౌ టు ఎట్లా ఉంచుకోవాలో కూడా పాపం వాళ్ళకి తెలియదు. దానికి ఎనీథింగ్ అబౌట్ డీప్స్ ఎందుకు అంటే ఇంకా ఆ స్థితిలోకి రాలేదనమాట. అంటే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఉన్నాము, హాయిగా నిద్రపోయినాము అని, మరి నిద్ర లేచిన తర్వాత కూడా ఈ హాయిని మెయింటైన్ చేయొచ్చు కదా, అంటే ఆ స్థితిని నిలుపుకోవచ్చు కదా, అది నిలుపుకోలేరు. ఎందుకు నిలుపుకోలేరు? దానికి కారణం ఏందని చాలా అద్భుతంగా చెప్తారు. అది కారణం ఏంటంటే ఈ మనసు చేసే జిమ్మిక్స్, మైండ్ జిమ్మిక్స్ చేస్తూ ఉంటుంది. ఏంటి మైండ్ జిమ్మిక్స్? కొంచెం మనకి తెలిసింది ఒక విషయం గుర్తొచ్చింది చెప్తాను. మనకి 2 మైండ్లు ఉన్నాయి. ఫస్ట్లో చాప్టర్ చదువుకున్నాం కదా, స్పెషల్ మైండ్, స్పెషల్ థాట్ అన్నాడు కదా. స్పెషల్ థాట్ అంటే ఏంటి? భూమి ఒకటే, భూమి ఒకటే, నీళ్లు ఒకటే, ఆ తర్వాత అగ్ని ఒకటే, వాయువు ఒకటే, ఆకాశం ఒకటే, మైండ్ ఒకటే, ప్రాణం ఒకటే. ఈ 7 ఒకటే, వీటిట్లో తేడా లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంది? ఈ
ఈ 7 అన్ని కామన్. అందుకని ఇప్పుడు మన దాంట్లో ఇది కూడా ఫస్ట్ దీని పేరు పెట్టింది సహజావస్థ అని, సహజ మార్గం అని పెట్టారు. 4 స్థితులు ఉన్నాయంటాడు. మైండ్కి ఈ 4 స్థితులు కూడా వేరే కాదు. ఫస్ట్ స్థితి ఏంది? సహజావస్థ. సహజ స్థితి, సహజంగా ఎవరైతే ఉంటారో అది అంటే నువ్వు అన్నీ ఇప్పుడు మనకు విశేషంగా కనిపిస్తున్న ప్రతిదీ తగిలించుకున్నవే. సహజంగానే ఇప్పుడు ఆకలిస్తుంది, ఏదో తిన్నాము, అది సహజం. అలాగే నిద్ర వచ్చింది, నిద్రపోయాము, సహజము. కాకపోతే నేను ఈ ఫుడ్డే తింటాను, నా ఈ రకమైన బెడ్, ఈ రకమైన రూమ్ ఉంటే నిద్రపోతాను అంటే అవన్నీ అసహజం అన్నమాట. మనిషికి సంతోషం, ఆనందం, కరెక్ట్ అయిన భగవంతుడి యొక్క పద్ధతి అంటే ఏంటి? సహజావస్థ మొదటిది. రెండోది మధ్యమావస్థ. మధ్యమావస్థ వచ్చి ధ్యానం. కాసేపు నిలబెడతారు, అది 24 గంటలు నిలబెట్టుకోలేరు, మళ్ళీ పాపం సహజావస్థ కోసం ప్రయత్నం చేస్తుంటారు, అది రెండోది. మూడోది వచ్చి మూర్తి పూజ. మూర్తి పూజ అంటే మరి ఈ రెండు కూడా ధ్యానం కూడా చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహానికి శుభ్రంగా భౌతికంగా దాన్నంతా క్లీన్ చేసి ఏ పండో ఫలమో పెట్టి ఏ దీపారాధన ఒక 10 నిమిషాలు చేసేసి, అంటే మనసును దాని మీద 24 గంటలు ఏం లగ్నం చేయక్కర్లేదు కదా, భౌతికంగా ఏదో చేసేస్తారు, అయిపోతుంది. నాలుగోది వచ్చి తీర్థయాత్రలు అధమాధమం అన్నారు. అంటే ఏంటి? కూర్చోలేరు, చెయ్యలేరు. అప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారి అటు ఇటు పోవడమో, అటు ఇటు అంటే ఏముంది, ఏ పుష్కరాలనో లేకపోతే తిరుపతి పోవడమో, ఇంకో చోటకో పోతారు. ఇవి 4 అవస్థలు. అంటే అత్యున్నతమైన అవస్థ ఏంటి? మనస్సుని సహజ స్థితికి తీసుకురావడం సహజావస్థ. అంటే మనసుకి ఎప్పుడైతే సహజ స్థితికి తీసుకొచ్చారో అప్పుడు ఆ సహజ స్థితికి వచ్చినటువంటి మనసు భగవతత్వంతోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బుక్లోనే చెప్పారు. చదువుదాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? సో అల్టిమేట్ ఏంటి? మన మనసు ఫస్ట్ మైండ్ అనుకున్నాం కదా. ఫస్ట్ మైండ్ వచ్చేసి అన్ని కామన్ ఉన్న వాటితోటి ఏ టెన్షను లేదు. కామన్ కాందంతా ఏంటి? తగిలించుకున్నవి. అందుకని స్పెషల్ మైండ్ ఫస్ట్ మైండ్ స్పెషల్ థాట్, ఫస్ట్ మైండ్, కామను అన్నీ ఒకటే. అందులో రెండేమీ లేవు, ఉన్నదంతా అందులో ఒకటే. మన మైండ్ కూడా ఒకటే. కాకపోతే ఈ పెద్ద మైండ్ ఏం చేసింది? లోపల ఇంకొక చిన్న మైండ్ ఇంకో దాన్ని తగిలించుకుంది. ఏం తగిలించుకుంది? మన బాడీ షేప్ని తగిలించుకుంది. అంతేకాదు ఇప్పుడు నేను ఇలా ఉంటాను, నేను ఇంత గొప్పదాన్ని, లేదా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఇలా నన్ను కష్టాలు పెట్టారు, అయినా సరే నేను ఇంత గొప్పగా అయినాను. ఎంతసేపటికి రెండో మైండ్ దేని చుట్టూ తిరుగుతుంటుంది? ఈ నేను నాది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ నాది ఏంటి? నిజం చెప్పాలంటే మైండ్కి ఆలోచనలు వస్తాయి. మైండ్ ఆలోచనల వల్ల మైండ్కి ఏమైనా నష్టం ఉందా? ఏమీ లేదు. మైండ్కి ఏ నష్టము లేదు, ఎవ్వరికి ఏమీ నష్టం లేదు. సమస్యల్లా ఈ నాది అనేటువంటి దాంతోనే సమస్య. ఈ నాది అనేది నిజం చెప్పాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్యూజన్. అంటే సమస్య అంతా దేనికోసం? లేనిది ఉన్నట్టుగా కల్పించుకున్నటువంటి మాయ వల్ల వచ్చే సమస్య తప్ప ఇంకొకటి లేదు. దాన్ని ఏమన్నారు? ఫారిన్ బాడీ అన్నారు. అంటే ఆలోచనలన్నీ ఫారిన్ బాడీనే. అంటే ఏంటి? అవి సహజమైనవి కాదు కదా. సహజమైనవి కాదు, అసహజమైనవి ఆలోచనలు. అసహజమైన ఆలోచనలు అంటే సపోజ్ ఇప్పుడు కాల్లో ఏదో చిన్న బొల్లో గుచ్చుకుంది, అది తీసేసిన తర్వాత అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనకున్నటువంటి అసహజమైంది అనవసరమైన ఆలోచనలు. ఏంటి అనవసరమైన మనసులో ఉన్న ఆలోచనలు? 3. ఏంటి? మనసు తర్వాత వచ్చింది ఏంటి? ప్రదేశం, కాలం, ఆబ్జెక్టు. స్పేస్, టైము, ఆబ్జెక్టు. ఈ 3కు అనుగుణంగానే చెప్తారు. అంటే ఏంది? స్పేస్లో వ్యక్తమైంది కదా. ఏం వ్యక్తమైంది? కాలంలో మనం వచ్చాము, వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చాము? ఒక ఆబ్జెక్ట్ రూపంలో వచ్చాము. ఈ ఆబ్జెక్ట్ ఎంతసేపటికి మనకున్న ఆబ్జెక్ట్ ఏంది? నా బంధువులు, నా ఆస్తులు. అంతకంటే ఇంకేమున్నాయా? ఏం లేదు కదా. అంటే మన ఆలోచనలన్నీ కూడా దేని మీద ఉన్నాయి? ఈ రెండిటి మీదే ఉన్నాయి. ఇది నిజంగా ఒరిజినల్లా? కాదు, జస్ట్ ఇది ఫారిన్ బాడీ. అంటే ఈ ఆలోచనలన్నీ ఫారిన్. మరి ఈ ఆలోచనలు తీసుకోవాల్సింది ఎవరు? మనమే తీసేసుకోవాలి. ఎవ్వరు నెత్తి మీద చెయ్యి పెట్టి మన ఆలోచనలన్నీ తీసేయలేరు. మనమే తీసేసుకోవాలి అంటే మనం దేనికి ఎక్కువ మానసికంగా విలువిస్తామో అది మన ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నేను డబ్బుకు విలువిస్తాను, ఆ డబ్బు ఏదైనా ఒక 10 రూపాయలు పోయినా నాకు టెన్షనే, ఓ 10 రూపాయలు రాకపోయినా టెన్షనే. నేను ఎక్కువ అందానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. చూస్తున్నారుగా సినిమా యాక్ట్రెసెస్ వాళ్ళు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారట. భూమి మీద మనం తిరుగుతూ ఉన్నాం. దీన్ని ఎంత కాపాడినా ఇది ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోస్ట్ పోన్ చేస్తాను తప్ప బయలాజికల్ బాడీ ఏం మారదు. కాకపోతే మనసుకు వయసు లేదు. ఆ మనసుని 24 గంటలు ఆనందంగా ఉంచుకుంటే ఉంటుంది శరీరం. అంటే ఏంటి? దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామనుకో, అది ఏదైనా ప్రాబ్లం జరిగిందనుకో, నాకు వచ్చిందని ఇబ్బంది పడతాం. అట్లాగేంటి? ఫస్ట్ ఏంటి? తర్వాత ఒక ప్రదేశం. అంతకుముందు ఒక చోటు ఉన్నాము, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో చోటుకు వచ్చాము, ఇక్కడ బాగలేదు. ఆ ప్రదేశం బాగలేదు, ఈ ప్రదేశం బాగలేదు. అంతకుముందు ఇండియాలో బాగుంది,
లేదంటే లేదు అంతకుముందు ఇంకో చోట ఆంధ్రాలో బాగుంది, లేదా అమెరికాలో బాగుంది. ప్రదేశం ఒక స్పేసు. ఆ కాలం బాగుంది, ఈ కాలం బాగలేదు. ఆ కాలంలో మేమేం చేయకపోయినా ఇలా ఉన్నాము, ఈ కాలంలో అన్నీ ఉన్నా వీళ్ళు ఏడుస్తున్నారు. కాలం ఆబ్జెక్టు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు ఆ పని చేశారు, వీళ్ళ పని చేశారు. వీళ్ళకి ఆస్తులున్నాయి, వాళ్ళకి ఆస్తులున్నాయి. ఇంతే మైండ్ చేసే జిమ్మిక్స్. టైము, స్పేసు, ఆబ్జెక్టు 3 ఫారిన్ బాడీనే, జిమ్మిక్సే. మనకి ఎంతసేపటికి మన ఫారిన్ బాడీలో మనం దేనికి విలువిస్తే అవే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ స్పిరిచువాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అమ్మో ఎక్కడో స్వర్గం ఉందేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, అక్కడ కూర్చోబెడతారేమో, వాళ్ళు చెప్పినట్టుగా నేను చేయలేకపోతున్నానేమో, అన్ని మైండ్ జిమ్మిక్సే. ఎక్కడికి స్వర్గం లేదు, నరకం లేదు, తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు లేరు. ఉన్నది మనం ఒక్కళ్ళమే. అదే చెప్తాడు ఈ చాప్టర్లో. చివరికి వెళ్తే విందాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం చేయాల్సింది, మనం దేనికైతే విలువిస్తున్నామో దాన్ని డిలీట్ చేసేసేయాలి. డిలీట్ చేయటం అంటే పూర్తిగా వదిలేయమని కాదు, మానసికంగా దానికి డీవాల్యూ చేసేయాలంటే విలువ ఇవ్వకుండా చేసేయాలి. మరి విలువ ఇవ్వకుండా ఎట్లా చేస్తామండి? కంటికి కనపడుతున్నాయి కదా అంటే చూడు, తప్పులేదు. విను, తప్పులేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు పంచభూతాలన్నీ నడుస్తున్నాయి కదా, అవన్నీ చేయడల్లా విను, తప్పులేదు. కాకపోతే నీ నోట్లో నుంచి మాట వచ్చింది అంటే నీ మనసు పనిచేస్తుంది అని అర్థం. నీ మనసు మీద నీకు కంట్రోల్ కనుక ఉందంటే నోట్లో నుంచి మాట రాదు. మనసు మీద నీకు కంట్రోల్ కావాలి అంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకోవాలి. మనసు మీద నువ్వు పని చేసుకోవాలి అంటే 24/7 నువ్వు ఎరుకలో ఉండాలి, అవేర్గా ఉండాలి. ఇదిగో ఇది రాబోతున్నదా, ఇదేంటి, ఇది జరుగుతుందా, ఇలా అవుతుందా, ఓకే ఇలా అయింది, ఇంకెప్పటికీ ఇలా జరగదు, మారిపోతూ ఉంటుంది కాలం. ఈ కాలంలో ఇప్పుడు ఇక్కడ మనకి సమస్యలలో ఏంటి, మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ 2 సమస్యలు. ప్రపంచం ఒకటి, 2 మనకి మనం సమస్య. ప్రపంచాన్ని అందే ఇంతకు చేసాం, వీళ్ళు మన పట్టించుకోవట్లేదు, అది లేదు ఇది లేదు అంటారు. వాళ్ళ నువ్వు చేసేది ఏముంది? భూమి తిరుగుతుంది, నువ్వు పెద్దదాని అయిపోయావు, అంత మాత్రం నీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే మనకి ఇవ్వటం లేదు, నాది అది ఇది, మళ్ళీ అక్కడ ప్రపంచం. ఇక్కడ మనకున్న టెక్నిక్ ఏంటి, వాళ్ళు మనకి ఇవ్వాలని కాదు, మనమేమి ఇవ్వాలి ఈ ప్రపంచానికి నేనెలా భారం కాకుండా ఉండాలి అని ఆలోచించుకోవాలి. అంటే నువ్వెప్పుడు ఏమి ఇవ్వడానికి నువ్వే రెడీగా ఉండాలి, అక్కడి నుంచో తీసుకోవడానికి కాదు. ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో ఈ ప్రపంచం గురించి టెన్షన్ ఎగిరిపోతుంది. ఏం జరుగుతున్నా, ఏం చేస్తున్నా ఒక భగవంతుడి పని మన ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది తప్ప ఏదో అక్కడేదో మనమేదో గొప్ప, మనమేదో తక్కువ అనేది సమస్య ఉండదు. అంటే ప్రపంచానికి మనం సమస్య కాకూడదు, ప్రపంచం మనకి సమస్య కాకూడదు. అది ఫస్ట్. అట్లా నువ్వు మనసుని క్వైటన్ చేయడంలో అది ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది ఏంటి, మనకు చెప్పాడు ఆల్రెడీ, పతంజలి చెప్పింది, ఇదేం కొత్తవి కదా. ఇది మనం మొదటిది వచ్చి యమ వస్తుంది, రెండోది వచ్చి నియమ వస్తుంది. నియమ అంటే ఇప్పుడు సమస్యలో ఎవరు, నా మనసే కదా నాకు ప్రాబ్లం. నా మనసు ప్రాబ్లంలో నుంచి నేను బయటపడాలి. ఎలా బయటపడాలి? ఫస్ట్ది ఏం చెప్తారు ఆయన నియమంలో, ఫస్ట్ చెప్పింది ఫస్ట్ ప్యూరిఫికేషన్. కరెక్ట్. ప్యూరిఫికేషన్ అంటే శుభ్రంగా ఉండడం. ఏంటి శుభ్రము? ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషను, ఇంటర్నల్ ప్యూరిఫికేషను. ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ సరే మామూలు. ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఏంటి? నీ థాట్స్ ఎలా వెళ్తున్నాయి అవన్నీ నువ్వు ఆలోచన. మంచి థాట్స్ వచ్చాయి, మంచి జరుగుతుంది, మంచి చూస్తావు, మంచి థాట్స్ వస్తాయి, మంచి జరుగుతుంది. చెడ్డ వింటావు, చెడ్డ థాట్స్ వస్తాయి, చెడ్డ హ్యాపెన్ అవుతుంది. అంటే ఏంటి, నీ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నీ మైండ్ నువ్వు పద్ధతిగా పెట్టుకోవాలంటే మంచి చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి జరుగుతుంది. అది ఫస్ట్ది. రెండోది వచ్చేంటి, కంటెంట్మెంట్. ఎక్కడ సంతృప్తి? కంటెంట్మెంట్ అంటే ఆయన ఏం చెప్పాడంటే సంతోషం అన్నాడు. ఎప్పుడు కంటెంట్ కాదు, ఎప్పుడు వస్తుంది సంతోషం? కంటెంట్మెంట్ ఉండాలి. ఏంటి కంటెంట్మెంటు? ఎక్కడ అంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు హాయిగానే బతుకుతున్నామంతా ఉంది, ఎప్పుడోప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోతుంది. ఏంటి దీనికి మనకి ఇంకా అదేదో కావాలి, ఇదేదో కావాలి, ఇవన్నీ ఏముంటుంది అంటే ఎక్కడికక్కడ సంతృప్తి పడడం అనేది నేర్చుకోవాలి. అంటే నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటున్నావు కదా, ఎక్కడ ఇది అవసరం కాదనేటువంటి అవగాహన ఉండాలి. తర్వాత మూడోది వచ్చి తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ 3 చెప్పినట్టున్నారు. ఆ 3 వచ్చేసి మన మనసును మనం ఎంప్టీ చేయటం. అంతే, మనసుని ఎంప్టీ చేసుకోవాలంటే అనవసరమైనటువంటి ఆలోచనలు, నువ్వు ఇచ్చేస్తున్నటువంటి ప్రిఫరెన్సెస్లో నుంచి బయటపడాలి. మనవడి పెళ్ళో, మనవరాళ్ళ పెళ్ళో ఎందుకు ఇవన్నీ? నీ పిల్లలు చదవడం అయిపోయింది, ఇది ఇంతవరకు ఉంది, హాయిగా నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఇన్వాల్వ్ అవుతూ చేసుకుంటూ పోవాలి. అనవసరపు విషయాల్లో నుంచి బయటకు పడాలి. ఇట్లా మన మనసు మీద మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇట్లా ఈ మనస్సు అనేది ఇప్పుడు పైకి తీసుకెళ్ళినా, అంటే ఇప్పుడు భగవతత్వంలోకి తీసుకెళ్ళిన మనసే, మన సూక్ష్మ శరీరమే, మళ్ళీ మన కిందకి తీసుకొచ్చి పడేసిన
మన సూక్ష్మ శరీరమే తమోగుణం. అంటే ఈ 3 ఉన్నది మనసే. కాకపోతే ఈ మూడిటికి మధ్య ఉన్నటువంటి ఈ మన సూక్ష్మ శరీరం, ఈ మనసే మనల్ని నడిపిస్తుంది. కొంచెం టైం అయినవేమో తెలియదు, రేపు కంటిన్యూ చేస్తాం ఇదే బుక్లో.